ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక పరిణామం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన బెంగళూరులో యలహంక ప్యాలెస్ లో ఉన్నారు. బెంగళూరులో యలహంక ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి ఒక లేఖ రాశారు. దాని సారాంశం ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇస్తే నేను వస్తాను, లేకపోతే రాను అన్నట్టుగా ఉంది. ఎందుకనంటే ఇప్పుడు స్పీకర్ గా ఉన్న వ్యక్తే ప్రతిపక్ష నాయకుడిని, అదే జగన్మోహన్ రెడ్డిని సత్యదాకా కొట్టండి అని వ్యాఖ్యానించారు. కాబట్టి తనకు న్యాయసమ్మతం, సంఖ్యతో సంబంధం లేకుండా నేను విపక్షం నేనే కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఆయన కోరుతా ఉన్నారు. ఇది న్యాయపరంగా ఇది వీలవుతుందండి? స్పీకర్కి అధికారాలు ఉన్నాయి? తప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ కి అసెంబ్లీకి కొన్ని రూల్స్ ఉంటాయి. అదే ఇప్పుడు 10% ఆఫ్ ద సీట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్లమెంట్ అనుకోండి, లోక్సభలో సుమారు 55 సీట్లు రావాలి. కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో ఇవ్వలేదు. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఈయన 10% రాలేదనేది క్లారిటీ ఉంది. దాని మీద లీగల్ గా ఎక్కడ లేదు అని చెప్పడం కరెక్ట్ గా రూల్స్ లో ఉందండి. రూల్ బుక్ లో ఉంది కాబట్టి అందువల్ల అవునండి, రూల్స్ లో ఉంది, క్లియర్ గా ఉంది. దాన్ని ఏమంటారు, అసెంబ్లీకి కొన్ని రూల్స్ అనేది చేస్తారు. దాన్ని ఇప్పుడు పార్లమెంట్ కి రూల్స్ లాగానే అసెంబ్లీ రూల్స్ చూస్తే క్లారిటీ ఉన్నప్పుడు మీరు అవన్నీ చూడొద్దు అని అనడానికి లేదు. తర్వాత స్పీకరు తన డిస్కషన్ తోటి అన్ని గమనించి చూస్తారు కదండి. మరి ఇక్కడ ఈయనకి రాలేదని ఆయన ఒప్పుకుంటున్నానే, ఒక అపోజిషన్ లీడర్ క్లెయిమ్ చేశారు. ఖచ్చితంగా ఫలానా రూల్ ప్రకారం ఐఎమ్ ఎంటైటిల్డ్ అనేది ఆయన చెప్పాలి. అది చెప్పలేకపోతున్నారు కదా. మెజారిటీ ప్రమాణ స్వీకారం చేయించిన క్రమం కూడా తప్పు అని చెప్పి ఆక్షేపిస్తా ఉన్నారు. ఆయన్ని మంత్రుల తర్వాత చేయించారు. యాక్చువల్ గా నాకు చంద్రబాబు నాయుడు గారు స్పీకర్ డిస్కషన్ అండి. అదే స్పీకర్ డిస్కషనే గానీ దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. కాకపోతే కన్వెన్షన్ ఉంటది. మనం రూల్స్ ఆఫ్ ద అసెంబ్లీలో క్లారిటీ కొన్ని విషయాలు చెప్తారు. అది కాకుండా ఇంకేదైనా ఉంటే డిస్కషన్ ఉంటది. ఇంకోటి ఏంటంటే ఆర్టికల్ 10 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదో ఉంటది. దానికి తగ్గట్టుగా ఈ కన్ఫర్మిటీ రూల్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ ఇచ్చేస్తారు. అంతేగాని ఏదో గాలి మాటలు, గాలి వ్యవహారాలు అనేది పనికిరాదండి. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.